ఇగో అరే స్మూత్ గా వస్తుందేమో రా. ఇగో మాడిపండే మొత్తం. ఇగో ఏం మాడిపండు ఆరెంజ్ అట్లే ఉంటానా మస్తు ఉంటది. మంచిగా ఉందిరా జింగిడిగా. మీరు చూడొచ్చు గాయస్ పిట్ట పిల్లలు ఎట్లున్నాయో. తేజగారి లెక్క దగ్గర దగ్గర పిల్లలు రా పిల్లలే అవి. ఓనా తుమ్మ చెట్టు కొట్టేసిరుగా మొత్తం. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఈ రోజు బ్లాగ్ లో స్పెషల్ ఏంటిది అంటే మనం కొత్త వర్క్ షాప్ కి వచ్చేసి దగ్గర ఎంత లేదన్నా ఒక 15 days అవుతుంది కావచ్చు. అంతకు ముందుకు 15-20 రోజుల ముందే మన ట్రీ హౌస్ కావచ్చు, చెట్టు కింద మనం తయారు చేసిన గేమింగ్ రూమ్ కావచ్చు క్రియేట్ అయితే చేసి పెట్టినాం. ఆ తర్వాత అటు సైడ్ పోలేదు. లాస్ట్ టైం మనం పాత స్టూడియో దగ్గరికి అని చెప్పేసి బైక్ లో పిట్ట గూళ్ళు పెట్టినాయి కదా పిల్లలు. సో వాటి దగ్గరికి అయితే పోయినప్పుడు ఒకసారి దూరం నుంచి చూసినాం, కానీ దగ్గర రాకపోయి అట్లా ఎట్లుంది సిచ్యువేషన్ అని చెప్పేసి దాన్ని చూడలేదు. ట్రీ హౌస్ ఎట్లుంది మరి గట్టిగానే ఉందా లేదా అని చెప్పేసి ట్రీ హౌస్ కూడా ఎక్కి చూడలేదు. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే ఇన్ని రోజుల తర్వాత మనం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి స్టాండర్డ్ అయినా లేకపోతే ఎట్లున్నాయి ఏం కథ అని చెప్పేసి చూద్దాం. మొన్న తేజగాడు అక్కడ చిన్న ఉష్క కోసం పోతేనే దానిలో కుక్కలు వండుకున్నాయట గేమింగ్ రూమ్లో. సున్నం కొట్టినాం కదా లోపల మొత్తం చల్లగా ఉన్నదన్నమాట. అలా దానిలో కుక్కలు ఉంటున్నాయి అన్న అన్నాడు. మరి ఇప్పుడు ఉన్నాయా మరి ఏం చేస్తున్నాయో చూద్దాం. అలాగే అవి ఏ కండిషన్లు ఉన్నాయో చూద్దాం. ట్రీ హౌస్ ఎక్కుతాం, ఫస్ట్ ఒకళ్ళం ఎక్కుతాం, ఇద్దరం ఎక్కుతాం, ముగ్గురం ఎక్కుతాం, అందరం కూడా ఎక్కి చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి దాని మీద ఇంకొక వీడియో అయితే ప్లానింగ్ ఉంది. అది ఏంటిది అని చెప్పేసి ఆ వీడియో వచ్చినాడే మీకు అర్థమవుతుంది. అసలు అది స్టాండర్డ్ ఉందా లేదా తెలియాలి. గంతకట్టే తయారు చేసినాం ఉంటది కానీ మనం కొట్టినప్పుడు కట్టెలు కొద్దిగా పచ్చిగా ఉండే. ఇప్పుడు కొంచెం ఎండిపోయినాయి కాబట్టి మనం ఒక వీడియో అనుకున్నాం, అది కావాలంటే ఇలా టెస్ట్ చేయాలి. అందరం మళ్ళా ఇది ఏంది మన గుంత పాపం ఎండలు రోజు అనుకుంటారు కుక్కలు. మరి వీటికి కూడా మంచి గుడి మనం ఎవరికి వెళ్ళినట్టు ఫ్యామిలీ ఏం కాదు. మనకు కావాలి కాస్తున్నాయి రోజు పొద్దుగా వచ్చే వరకు రాత్రి కూడా ఉంటాయి అప్పుడప్పుడు వచ్చినప్పుడు. అది ఏమున్నాయి ఇంకో 4-5 రోజులకి అంతే వెళ్ళిపోతుంది కావచ్చు. అక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ జేసీబీ వర్క్ అవుతుంది ఇక్కడనే మన పక్క బండి. ఇక్కడికి సాల్ ఉండే కదా అది అంతా వెళ్ళిపోయింది. మేబీ వర్క్ కంప్లీట్ అయిపోతే అక్కడికే పోతుందేమో అనుకుంటున్నా. ఒకవేళ ఈ రోజు కనుక సర్వైవ్ అయి ఉందనుకోండి, ఈరోజు ఒక వీడియో అయితే షూట్ ఉంది, దాన్ని తీస్తాం. ఒకవేళ ఈరోజు సర్వైవ్ కాకపోతే అది ఖతం అయిపోయినట్టే, వీడియో క్యాన్సిల్ అయిపోతుంది. సో చూద్దాం అసలు ఏ కండిషన్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి పట్టుకోండి దర్రా. సో ఫైనల్గా లొకేషన్కి అయితే వచ్చేసినాం. మనం ఎక్కడ గేమింగ్ రూమ్ తయారు చేసినామో అక్కడ. లాస్ట్ టైం మీరు ఇక్కడ చూసినట్టయితే పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఆ చెట్లు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఆ చెట్లు కొట్టేసిన మొద్దులు ఉండే, ఆ మొద్దులు కూడా నిన్న మొన్న వేసుకపోయారు. అవి తీసుకపోయేటప్పుడు నేను డ్రోన్ షాట్లు తీసిన, కొన్ని ఫుటేలు కూడా ఉంటాయి ఫోన్లో, అవి వేస్తా చూడండి. సో చూసిరు కదా ఇన్ని రోజుల తర్వాత, అంటే ఇన్ని రోజులు ఆగిన మొద్దుల్ని వాళ్ళకి లేవక క్రెయిన్ తీసుకొచ్చి పెద్ద లారీలు అయితే వేసుకొని వేరు అనమాట. ఆ తర్వాత ఈ విధంగా అయితే ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడే మనం ఆ క్రికెట్ గ్రౌండ్ తయారు చేసినాం. ఇక్కడే మన వాటర్ ఫాల్, అది జారుడు బండ తయారు చేసినాం, స్లైడర్.
ఇక్కడనే మన గేమింగ్ రూమ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ రూమ్ కావచ్చు తయారు చేసినాం. అంతేకాకుండా ఆ చెట్టు కింద మనం ఎన్ని కుకింగ్ వీడియోలు తీసినాం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో ఫైనల్గా వచ్చేసి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అయితే ఉందన్నమాట. ఇది కూడా మీకు కనబడదు, 2 రోజులు అయితే ఇది కూడా మొత్తం మారిపోతుంది. ఘోరంగా అయిందిగా. ఎండాకాలంలో అంతా చెట్లు ఎండిపోతే అయితే చూడు అట్లా అయింది అంతా. పంజాబ్ సైడ్, హర్యానా సైడ్ ఉంటుంది చూడండి, ఇట్లా మొత్తం ఉంటుంది. ప్లెయిన్గా ఒక్క చెట్టు కూడా కనబడకుండా అట్లా అయిపోతుంది కావచ్చు. చికెన్ కొట్టుకొని కదా, చిన్నోనికి చికెన్ ముక్క ఒకటి నీకు భలే పని చేస్తుంది. సో ఇప్పుడు అయితే దగ్గర దాకా పోయేద్దాం, ఒకసారి ఎట్లుందో చూద్దాం. లేవు పాయిగా ఆ లోపల దాచుకుంటే సౌండ్ కురికే అట్లే ఉంది ఆహా, చెక్కు ఎదరలేదురా. ఆనాడు తయారు చేసినప్పుడు అన్నా చక్క ఎండక అది మనకు కలరింగ్ అంత కనవాలే కానీ ఇప్పుడు తిక్కు అయింది కదా కలర్. మళ్ళీ చల్లగా ఉంది, చల్లగా ఉంది, రెడ్ కలర్. ఈ ఎల్లో కలర్ అయితే మరీ డల్ కనబడ్డది ఆ రోజు, ఇప్పుడేమో బాగా తిక్కు కనబడుతుంది. లైట్ ఇంకా మరి ఎందుకో అర్థమవుతలేదు. అంటే వేసినాక 2-3 రోజులకి ఇంకా బాగా అది అయితే కావచ్చు. సున్నం కూడా గింత చేంజ్ కాలేరు రే, ఏడ ఊలలే. అసలు మనం తయారు చేసినాం కాబట్టి మనకు అనిపించలేదు. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తే ఎవరో వస్తారు కదా, షాక్ కావచ్చు ఏంద్రా ఇది. ఒక మూల పెట్టి అట్నే ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ మేము గడపార దించినప్పటి నుంచి ఈ గేమింగ్ రూమ్ తయారై ఇప్పుడు మేము వచ్చినంత వరకు దగ్గర ఒక 40 days జర్నీ కావచ్చేది. మేము ఆ గడపార దించినప్పుడు అంటే ఫస్ట్ టైం మాకు ఐడియా వచ్చి మేము ఇక్కడ మొదలు పెట్టినప్పుడు జస్ట్ ఒక చెట్టు లేకుండే. ఇప్పుడు ఇక్కడ ఏం లేవు, చల్లగా భలే ఉంటుండే. లాస్ట్ టైం మేము ఇక్కడ ఇందులో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ ఒకటి, ఆ తర్వాత అదిరా గేమింగ్ రూమ్ కాదు, మేము క్యాంపింగ్ చేసినాం ఆ రోజు, ఫుల్ ఎంజాయ్ చేసినాం. చికెన్ చింత చిగురు చేసిన వల్ల మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక ఇది ఉండదు అంటేనే ఏదో ఒక రకంగా ఉంది. అంటే మేము ఇడిసైడ్ పైన దగ్గర 10-15 రోజులు అవుతుంది. చాలా మంది కామెంట్ చేసారు ఆ గుంతలు ఇంకెన్ని వీడియోలు తీస్తారు అని చెప్పేసి. దీన్ని ఎంత ఎఫర్ట్ పెట్టి ఎట్లా తయారు చేసినాం అనేది మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు కూర్చొని ఒక చిన్న గుంత తీయనికే మాకు 1 day పట్టింది. ఇది ఒకవేళ ఇంకా ఉంటుంది ఫర్దర్ ఇంకా ఆగుతుంది అంటే దీనిపైన ఇంకా ఏదో తయారు చేసేవాళ్ళం కావచ్చు మాకు తెలిసి. మొత్తం అటు ఓదుమో ఇంకేం చేద్దామో దీన్ని. మొత్తం లగ్జరీ ఇట్లా మొత్తం బట్టలు కొట్టి ఇట్లా మొత్తం చేద్దాం ఉంటుంది. లగ్జరీ 5 star రూమ్ చేద్దాం. కానీ ఇక ఇది ఎప్పుడు పోతుంది అన్నట్టే ఉంది. మేము ఇక్కడ ఉన్నప్పటి నుంచి అక్కడ మనం ఏదో రోజు గేమింగ్ రూమ్ తయారు చేసిన నాడే అన్నారు. అసలు ఆ వీడియో కూడా అయితే కాదనుకున్నాం, తెల్లారే పోతుంది అన్నారు. ఇలా డైనింగ్ టేబుల్ వేసి కుకింగ్ ఛాలెంజ్ ఏంది ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం. కవర్ అవుతారా గుంతలో ఈటింగ్ ఛాలెంజ్ కొట్టెత్తి అయిపోతుంది. గుంతలో చూద్దాం, ఏదైనా ప్లాన్ చేద్దాం. మేబీ ఇవాళనే వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఒక రకంగా. ఎందుకంటే జేసీబీ వర్క్ అవుతుంది కదా, ఆల్రెడీ అక్కడ వర్క్ కంప్లీట్ అయిపోయింది. టైసన్ గారు ఏమంటున్నాడు అంటే ఇక్కడ పెద్ద పని వచ్చేసి మొట్లే కనబడుతున్నాయి అన్న, మేబీ మొట్ల కాడికే వస్తుంది కావచ్చు అంటున్నాడు. ఒకవేళ మొట్ల కాడికి రాక వేరే సైడ్ ఎట్లా తలిగింది అనుకోండి మనకి ఇది రోజు ఉంటుంది. ఏదైనా ప్లాన్ చేద్దాం, ఇలా ఒక్క రోజు ఆగుతూ సరిపోతుంది. ఎందుకంటే వీడు ఆల్రెడీ ఈ టచ్ పైన పని చేసింది కాబట్టి మీకు తెలుసు ఒక రోజు ఎట్లా గడపాలి అని చెప్పేసి. సో ఇది మన గేమింగ్ రూమ్ కమ్ అండర్ గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ కమ్ చెట్టు కింద సీక్రెట్ రూమ్ కమ్ అన్ని మీరు చూసిందే చూడండి, ఏం లేదు ఇలా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి మా ట్రీ హౌస్ దగ్గర కూడా పోయేస్తాం. ఛానల్ అవుతుంది పానం కొట్టుకుంటుంది అసలు ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. దాన్ని చూసి దాని పైనకి ఎక్కి ఆగుతుందా లేదా అంతా చూసుకొని వస్తాం. దాన్ని ఇప్పేసినట్టయితే మాకు మస్తు కట్టెలు వెళ్తాయి. కానీ మాకు ఏమని ఉందంటే మొత్తం చుట్లు నాటు పడ్డాక దాని పైన ఉండాలి గడపాలి అని చెప్పేసి ఉంది. ఎందుకంటే పైనుంచి ఇలా గ్రీనరీ అది ఇది క్రేజీ కనబడుతుంది. దానికి ఎంత లేదని ఇంకో 2 నెలల టైం పడుతుంది కావచ్చు. అవర్ దాకా ఉంచుతాం దాన్ని, అప్పుడప్పుడు పోయి చూసి రావాలి కాబట్టి ఇలా పోతున్నాం. 1 month తర్వాత పోతున్నాం ఇలా. సో చూద్దాం ఎట్లుందో. మంచిగా ఉంటుంది, గట్టిగా వాదినం అన్ని. సో మొత్తానికి మన ట్రీ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంతకుముందు మన వర్క్ షాప్ ఇక్కడ ఉంటుండే కదా, అక్కడ నుంచి చూస్తే కనబడుతుండే 2 అడుగులు వేసి వస్తుండే. ఇక్కడికి రావాలంటే పని కట్టుకుని వచ్చే అవుతుంది. మళ్ళీ దానికి కంపల్సరీ నిచ్చెన కావాలి. ఓనా మొత్తం నీళ్ళు పెట్టిరిగా నాటేస్తారు. ఇంకా 2 నెలలు నేను చెప్పలేదా, మొత్తం పచ్చగా ఉండదు. అప్పుడు ఇక పచ్చగా ఉంటుంది. ఇలా మన ట్రీ హౌస్ దగ్గర వచ్చి ఇలా పచ్చగా ఉండాలి. వీలు అయితే అవసరం కూడా దాని పైన గడ్డి చేంజ్ చేసి మరీ ఏదైనా వీడియో దీనికి ప్లాన్ చేస్తాం. పచ్చగడ్డ వేద్దాం అప్పుడు. ఇక చెట్టలు ఏం చేస్తున్నావా? ఇంగిడిగా
సో మొత్తానికి మనం తయారు చేసిన ట్రీ హౌస్ అయితే మనం ఎలా తయారు చేసామో అదే విధంగా ఉంది. దానికి వేసిన కలర్స్లో ఎల్లో కలర్ ఒక్కటే హైలైట్ అవుతుంది. ఈ ట్రీ హౌస్ వచ్చేసి మన వర్క్షాప్ దాకా కనబడుతుండే కానీ ఈ మధ్యలో ఈ గుంపు ఉంది కదా, దీనివల్ల కనబడతలేదు. అయినా సరే కొద్దిగా అటు ఇటు పోయి చూస్తే కనబడుతుంది. దీన్ని ఎక్కాలంటే కంపల్సరీ నిచ్చెన కావాలి. నిచ్చెన లేకపోతే ఎప్పుడు కష్టం. ఎందుకంటే మీరు ఆ రోజు చూసారు కదా, తాటి చెడు తాటి ముళ్ళు ఉండే అన్ని. అందుకే ఒక నిచ్చెన పట్టుకొని వచ్చినాం. ఆల్రెడీ మన వాళ్ళు ఎక్కువ స్టార్ట్ చేశారు, నేను కూడా ఎక్కుతా పోయి. యాహూ ఎక్కియాలి ఫస్ట్. టైసన్ గాడు ఎక్కినాక ఎక్కుతాం. ఇద్దరు కావాలి నేను ఎక్కి. గట్టిగా ఉన్నారా? దాని చెట్టు దగ్గర పెట్టరా కాలు జింగిడిగా. నువ్వు కూడా దీని మీద వండకు మొత్తం లోపల పడ్డాయా? ఉండాలి వస్తారా తిన్నా ముంజలు ఎక్కడిరు అనేది పట్టుకో పట్టుకుంటావా? ఊగుతుంది ఇటు ఇటు సైడ్ ఇటు సైడ్ పెట్టి ఇక్కడ అచ్చులుండే మరి జింగిడిగా లేడేసి ఓడేసినారు. ఇవి వాడి అచ్చులున్నాయి, అచ్చులలో అయితే అయిపోతాయి. పిల్లోడు చాలా ఎగ్జైట్ అవుతుండు. ఎక్కరా ఈ గ్యావులు ఇద్దరు ఎక్కువ రా. ఈ కట్ట ఆగదు వస్తానే ఉంది. విజయవంతంగా టైసన్ గారు వేయండి. టెన్షన్ అయింది నువ్వు వాడు ఎక్కినాక. ఎక్కడ నేను కూడా పోతున్నాయి. ఎట్లుందిరా టైసు? మస్తు ఉంది, మస్తు చల్లగా వస్తుందా మంచిగా? ఇక నేను పోతున్నా పక్కకు. తేజారే నేను మొన్న చెప్పినప్పుడు అటు సైడ్ నుంచి ఎక్కువ ఏయో ముంజల్ ఇవేనారా కాల్చేటి. మీరికి వచ్చిన తర్వాత చూపిస్తావారు. అటు సైడ్ పెట్టి చూపిద్దాం. మళ్ళీ పిటగులు కూడా పడ్డాయి 2. మనే అవి మన డెకరేషన్ కోసం తెచ్చినాయి. మెల్లగా అది కొనబెట్టు కాలు నేర్చినావుగా. అటు పెట్టి చెట్టు ఎక్కడిగా. సో మొత్తానికి ఉన్న వాళ్ళందరం మీదికి అయితే ఎక్కినాం. పైన మనం ట్రీ హౌస్ ఏ విధంగా ఉండేనో అదే విధంగా ఉంది. ఏం కలర్ వెళ్ళిపోలేదు, ఏ కట్టె లూజ్ కాలేదు. మేము మురిగిన కట్టె కూడా బంద్ వస్తుంది. మంచిగా కాదనా, మంచిగా నిద్ర పట్టట్టుంది. అసలు చల్లగా ఉంది. అరే గది రాఘవేంద్ర రావేనారా? ప్రతి సినిమాలో ఒకటి వేసేస్తాడు. ఇప్పుడు ఈ షార్ట్ లో తాటికాయ వేస్తున్నాం. కింద పడతాం జింగిగా. పడుతుంది మరి కింద ఒంగుతుంది మరి ఒంగుతుంది. మొత్తం డౌన్ అయిందిరా. ముందుగా ఎగురుతా బొత్తగా. అరే ఆడితే దెబ్బ తాకుతారా? మంచి అరే స్లో మోషన్ షాట్. నేను వేసుకుంటా. వేసుకోదు ఇప్పుడు పడేసినట్టున్నారా? ఊగుతుందిరా. అమ్మా అని చెప్తారు అంతా. మంచి షాట్ మిస్ చేసిండు టైసన్ గాడు. ఇలా మస్తు అనిపిస్తుంది కదా. ఇవి పైన చెట్లు ఉండే కదా, దాని మీద పడిపోయినట్టున్నాయి. ఇది ఒకటి పడ్డది. అదేరా ఒకటి ఇదే తిన్నాడు శేఖర్. గది తింటారట వాడు ఇట్లా చీరిండు. ఇగో అరే స్మూత్ గా వస్తుందేమరా. ఇగో మాడిపండే మొత్తం. ఇగో టైసన్ గా ఉన్నాయి, ఇంకిన్ని ఉన్నాయి. ఏం బాధపడతారు. ఒకసారి టేస్ట్ చూడు. మడకాదా చూడరా, టేస్ట్ చూడరా. అరేగా తేజ అసలు దీన్ని దింప కూడా దింపలే, అదే పడ్డది మీదకెళ్ళి. తింటారా అన్న అసలుకి? ఒకసారి టేస్ట్ చూడరా. తింటారు ఇట్లా తింటారా నోరుతోటి. టైసన్ గారు తింటాడు చూడ. చాలా తింటారా? ఇది కావచ్చు అన్న తినేది. ఇది ఎప్పుడు ఎదురా తినేది అదే అంతనా? ఆరెంజ్ ఆరెంజ్ ఉంది అంతా. ఏం మాడిపోండి ఆరెంజ్ ఆరెంజ్ అంత అట్లే ఉంటానా. మస్తు ఉంటది, మంచిగా ఉందిరా జింగిడిగా. ఒకసారి టేస్ట్ అయితే చూడరా. బాగా మక్కిన బురగ బురగ మామిడి పండ్లు ఎక్కువ ఉంది. వాసన చూస్తే మంచిగా ఉంది కానీ తింటేటో వెరైటీగా ఉంది. ఇప్పుడే కొత్తగా తింటున్నాం కదా. తింటే మంచిగా ఉంది కానీ వాసన ఎటో ఉందట. మామిడి పళ్ళే కొత్తలే అంటే కొంచెం లైట్ చేరు తల్లుతుంది.
అన్న ఇదేనా ఇంతగానో ఊగుతుంది అన్న మొత్తం గాడిపోతుందిగా జింగిరిగా నువ్వు అసలు ఆ రోజు ఇంకా ఓవర్ నైట్ లేవు నువ్వు ఉంటే మజా వచ్చు. ఇరిగిపోతే ఎట్లా ఇప్పుడు ఇది పోతే నైట్ నిచ్చెన కింద పడ్డది వానలా. ఫుల్ వాన పిడుగులు పడుతున్నాయి నిచ్చెన కింద పడ్డది. నువ్వులే వాడతాయి లేను. వాడు ఈ మధ్యలో వీడు కూడా ఉంటలేడు మెయిన్ వీడియోలకి. అని కొంచెం వేరే డ్యూటీ డ్యూటీ ఎక్కిండు అట్లా. మేస్త్రి పని ఆ గుంత కింద ఓవర్ రైడ్ చేసినా కదా, చెట్టు కింద దానిలో లేడు. ఇది ఒకటి దీంట్లో అల్లలేను అన్న. అన్న నీకేం చెప్పిన లాస్ట్ లీవ్ కావాలని క్విట్ అవుతున్నారా? కావచ్చు పోతా అని లాస్ట్ లీవ్ ఉన్నప్పుడు లాస్ట్ దాకా సర్వే కాకపోతే చూద్దాం. నేను ఉంటాను. 2 గెలిచినావుగా ఆయన. అలా నేను ఉంటాను. నేను 2 గెలిచినావు కదా జిగిడిగా. మరి క్విట్ అయినా ఎట్లా అనుకుంటున్నావురా? మాడతాగా చేయడు. సో ఇప్పుడు ఇక మెల్లే దిగుతాం. ఇక పర్ఫెక్ట్ గా ఉంది మేము అనుకున్నట్టుగా. దీని మీద అనుకున్న 2 వీడియోలు అయితే షూట్ చేసేయచ్చు. కాకపోతే ఇక ఒక గుంత ఉంటుందో లేదో చూడాలి. అలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎటు పోతున్నాం అంటే మన పాత వర్క్ షాప్ దగ్గర పోతున్నాం. ఎందుకంటే ఆ బైక్ లో పిట్ట గుడ్లు పెట్టుండే కదా, ఆ గుడ్లు పిల్లలు అయినా లేదా చూడాలి. అంతేకాకుండా అక్కడ 3-4 చెట్లు ఉన్నాయి కదా, అవిని కూడా తీసుకుపోతుండే. అవి కూడా ఏ సిచ్యువేషన్ ఉన్నాయో చూడాలి. సో ఇప్పుడైతే కిందికి దిగుతాం మెల్లగా. పర్రి తింటరా, మంచిగా ఉంది కదా, సల్లా నిద్ర పడుతుంది. నాకు నిద్ర వస్తుంది ఆల్రెడీ. తలకాయ కిందికేసి వండు. ఓ నేను బుర్రతో ఆయన పడ్డా అనుకో, కింద ముందే పెద్ద రౌతు నేను పోయి రౌతు మీద కూర్చుంటా. ఎప్పుడు వచ్చినావు కన్నీ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడైతే మన ఓల్డ్ వర్క్ షాప్ దగ్గరికి వెళ్దాం. మా బైక్లో పిట్ట గుడ్లు పెట్టుండే కదా, పిల్లలు అయినా చూద్దాం. చలో దారా ఏడు గడు జామకాయ చెట్టు ఉంది, కాసిన చూడరా పోరా అంటాడు. ఆడినవాడు కాయలేదు అంటాడు, ఆనికి ఆడికి వెళ్తాడు. తినొత్తున్నట్టు ఆయన ఒకటే దొరకొచ్చోటి తినొత్తున్నట్టు వెళ్ళా. ఎవరో టైసన్ పిల్లలు అయినాయి అంటావారా? ఏమో అన్న మనం వచ్చి కూడా మస్తు రోజులు అవుతుంది కావచ్చు. మరి 15-20 రోజులు అవుతుంది గుడ్లు చూసి కూడా. 30 రోజులకి ఎత్తాయి కదా కోడిలు. కోడిలా కోళ్ళే 30 రోజులకు 25 రోజులకు వస్తాయి కదా. దీని ఎన్ని రోజులకు వస్తాయి? కోడి 21 రోజులు రా. దీని కూడా 21 రోజులు వస్తాయి ఇక. అంతేనా? పిట్టల కోళ్ళు సేమే అంటావా? 15 రోజులు. నువ్వు పిట్టవారా? నీకు ఎట్లా ఎరకరా? జన్మించిన పిట్టుంటదా? మెల్లవారు పిట్టుంటది. లేదు పిట్టలేదు. లేదా? అయ్యో పోయిందా ఇది మరి? అరే అయినాయిరా పిల్లలు, కర్ర ఉన్నాయి నల్లగా. ఇవే రాలే గట్లుని 3-4 రోజులు అవుతున్నట్టుంది. అయ్యి 1x పెట్టి ఫ్లాష్ ఆన్ చేయరా కనబడతాయి. 3 ఉన్నాయి. మూతి కూడా వచ్చిందా వీటికి? మీరు చూడొచ్చు గాయస్ పిట్ట పిల్లలు ఎట్లున్నాయో. తేజగారు లెక్క దగ్గర ఇది పిల్లలు రా. పిల్లలు 3-4 రోజులు అవుతున్నట్టుంది. అవి అవి పెద్ద ఉన్నాయి, గుడ్డు గింతనే ఉండే కానీ పిల్లలు పెద్ద అయినాయి అంటే అవి అవి పెరిగినాయి. మేము రాక వారం రోజులు అవుతుంది దగ్గర. అవి మూతి దూరం ఎట్లుంది తెల్లగా. పిట్ట రాగా నోరెత్తా ఉంటే ఏం తెచ్చింది అని చెప్పేసి. 3 కదులుతూనే ఉన్నాయి, 3 హెల్దీగానే ఉన్నాయి. కాకపోతే వీటికి నీడలేదు. కొద్దిసేపు అయితే కొబ్బరి చెట్టు నీడ వస్తుంది కావచ్చు, కానీ దీని హీట్ బాగా వస్తుంది కావచ్చురా. ఎంత మంచిగా వండుకుని మళ్ళీ చూపిరు ఒకసారి. ఇన్ని రోజుల మన వెయిట్ మనం దేనికోసం అయితే ఇక్కడ ఆపినామో అదైతే సక్సెస్ అయింది. వావ్ భలే వండుకుని. కానీ ఏదేమైనా ఆ రోజు మేము కాంప్రమైజ్ కాక బండి ఇక్కడ ఇడిసపెట్టిపోయింది నయమైంది. బండి అందాక తీసుకుపోయిన తర్వాత అందులో ఒక గుడ్డు ఉంది, మనం చూసినాం కదా. ఒక గుడ్డు పోతేవైతే అని చెప్పేసి బండి అక్కడ పెట్టుంటే తల్ల ఆగమైపో, మళ్ళీ గూడు ఎక్కడ పెట్టినా గుడ్లు ఎక్కడ పెట్టినా అది ఆగమైపోతుండే కావచ్చు. కానీ మేము కాంప్రమైజ్ కాక మళ్ళీ బండి ఇక్కడ తీసుకొచ్చి పెట్టినందుకు అది ఇంకా 2 గుడ్లు పెట్టింది. ఆ గుడ్లు పిల్లలైనాయి. ఇంకో 4-5 రోజులు అయితే ఎగిరిపోతాయి కావచ్చు కూడా. ఇవి పోయిన తర్వాత ఇక్కడ నుంచి బండి అయితే తీసుకుపోతాం. ఇది ఎండని ఏమన్నా కానీ ఆ ఫ్యామిలీ సర్వైవ్ అయింది లెక్క అన్నమాట. ఆల్రెడీ మొత్తం ఎండకు మొత్తం ఎట్లయింది పోదే సీటు బండి అవి ముఖ్యం. లైఫ్ 3 లైఫ్లు ఇచ్చినాం మనం. అలాగే ఇక్కడ ఉన్న మన కొబ్బరి చెట్టు, అరటి చెట్టు, అది రామశిల్పక చెట్టు తీసుకోవాలని చెప్పేసి నేను 4-5 రోజులు అవుతుంది అనవాటిని. ఇవాళ తీసుకోపోతాం కంపల్సరీ. గుర్తు రాపటి. ఓనా తుమ్మ చెట్టు కొట్టేసిరుగా మొత్తం? కొట్టేసిరు.
తేజ గారు నేను వచ్చినా మీకు కొట్టేసినప్పుడు మన చెట్టు ట్రీ హౌస్ చేసినాం కదా దానికి బేస్ ఓ అన్న టీగ కట్ చేసినావు. మేము విడిదికి ఏదో పని మీద వచ్చినాం, అప్పుడే కొట్టేస్తారు. తేజ గారు నేను చూసి ఉరికొచ్చినాం, ఆ ఫుట్టే చేస్తా చూడండి. నువ్వు ఎక్కినా అర్థం మీకు ఒకసారినా ఎక్కలే తయారు చేసినప్పుడు నువ్వు లేవా? లేను. వీడియో చూసినావా? వీడియో చూసిన అది మన నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజు లేనని పోలేనా. అసలు తేజ గారికి ఇది కట్టినామన్నాడు కూడా తెలియదు, వాడు లేడు అప్పుడు. ఎట్లుంటారు దీని కింద నీడ అలా మంచి కరెక్ట్ టైంకి ఎగురు వచ్చింది, కథం అయిపోయింది దీని పని. ఇటు సైడ్ ఎలా ఇటు సైడ్. సో ఈ వీటితో ఇక్కడ తాడుంది, ఆడో తాడుంది, ఆడో తాడుంది, కానీ అవి వెళ్ళేటట్లేవు. ఇక దా మనం చూసుకొని వెళ్ళిపోం. ఏం లేదా మన దాంట్లో ఉన్నట్టయితే ఆపుతుంటుంది. మన దాంట్లో ఒకటి ఉండే, అది ఉంటే ఉంచుతుంటే నేను. మన ఓల్డ్ లొకేషన్లో ఉన్నప్పుడు ఈ చెట్టు కింద బాగా టైం స్పెండ్ చేసేవాళ్ళము. అప్పుడు చెట్టు ఇగురు లేక బాగా ఎండ కొడుతుండే. ఇప్పుడు చెట్టు ఇగురు వచ్చిన తర్వాత మీరు చూడొచ్చు, అసలు ఏదో టెంట్ వేసినట్టే ఉన్నది. అటు సైడ్ ఎండ, ఇటు సైడ్ నీడ. అసలు గింత కూడా ఎండ తగులుతలేదు. ఇగో మొత్తం నీడనే చిక్కగా. దీని తగ్గట్టు మళ్ళీ అటు నుంచి గాలి వస్తుంది, చల్లగా భలే ఉన్నది. ఆహా, ఈ చెట్టు పోదు. ఈ చెట్టులో మనది పొత్తుంటుంది అన్నమాట. ఒకవేళ తీసేస్తామన్నా మనం మాట్లాడచ్చు, కానీ వేరే చెట్లలో దేంట్లో మన అసలు మనకి కానే కాదు అది, అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అలాగే మనం ఏ బావిలో అయితే క్యాంపింగ్ చేసినాం, మీరు ఆ బావి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇట్లా అయితే ఉంది, ఈ సిచ్యువేషన్లో ఉన్నది. ఈ నిన్నమూడ దాకా నీళ్ళుగా పైన దాకుండే, ఇప్పుడు ఇక అందరు ఇక తుకాలు వేస్తారు కదా, దానివల్ల బోర్లు పెట్టే వరకల్లా మళ్ళీ నీళ్ళని గుంజుకపోతున్నాయి అనమాట. దీని ఒక లెవెల్ వరకు పోయి ఆ లెవెల్లో ఆగిపోతాయి. ఇక ఇప్పుడు అందరూ పెట్టుడు స్టార్ట్ చేస్తారు, ఇక ఖతం అయిపోతాయి నాకు తెలిసి. ఈ బావిలో నీళ్ళు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఒక క్రేజీ వీడియో ఉండే, దాన్ని షూట్ చేస్తాం ఇక తర్వాత. కాదు మొత్తం ఘోరంగా ఈడ మనం ఇంత చల్లగా ఉండే దీనికి ఇది 3 రోజులు తయారు చేసినాం, వారం రోజులు ఇలా సామాన్ పెట్టుకున్నాం, మళ్ళీ 3 రోజులు దీన్ని తీసేసినాం. అంతే ఇక దానికోసమే అయింది. ఒకవేళ ఇది ఉండుంటే కూడా ఇబ్బంది అవుతుంటుంది, వాళ్ళు తీసేసుకున్నారు, మనం తీసేసుకుని ఏమైంది. మనం ఇంతకుముందుకు వేసినాం మంచిగా, ఆల్రెడీ మీకు లాస్ట్ ఫుటేలో చూపించాను నేను. ఆ మంచిగా తాడిపోదాం అనుకున్నాం కదా, రాలేదు, అట్నే ఇడిచిపెట్టేసినాం. ఇక్కడ మనం వేసిన ఫెన్సింగ్ వీళ్ళు కట్టెలు తీసుకొని తీసేసినట్టున్నారు, దీన్ని మళ్ళీ కట్టిపోవాలి. అది ఇప్పుడు అది పట్టుకురా. దింపియా రే, దింపియా. కష్టే ఫలి, ఎవడెక్కడానికి కాయలు. అలా చెట్టు ఎక్కి రావాలి, 3 ఉన్నారు ఇప్పుడు కింద. మీదికెళ్ళి మేము ఎక్కినప్పుడు అదే ఇక ఊగినప్పుడు కింద పడే తీసుకొని తింటారు, ఫ్రెష్ తింటాం మీద. అబ్బా నాకు 2 ఎంపీఏ తెంపుడు గింపుడు కష్టే ఫలి. వావ్ నైస్, సూపర్. నాకు ఒకటి దొరికింది ఇగో. అమ్మా కింద పడ్డా నేరుగా తింటాను అప్పటి నుంచి. ఈడున్న కాయలకు అసలు ఏం తినాలో అర్థమవుతలేదు, ఏ కాయ తినాలో అర్థమవుతలేదు. ఓ అన్నా అబ్బా 2 ఎంపీ ఎప్పుడో తెంపిస్తున్నదా? ఇగో పడ్డదిరా, మంచి కాయ పోయిందిరా. ఏడబడ్డా చెప్పాలి, చూస్తున్నా ఏడబడ్డా చెప్పు, నీ పోతా. సూపర్. ఈ చెట్లు ఎక్కరని బ్యాచ్ ఇప్పుడు ఎట్లా కొట్లాడుకుంటారు చూడరి. కూర్చో, అడ కూర్చో.
డింపియా ఇక్కడ మొదట్లో వైర్ రైలు ఉంది, ఆయనతో కాలు పెట్టేది దాని మీద. అంతే ఏనా ముత్తు అట్టుకుపోయినట్టు ఇప్పుడు నీళ్ళు తాగు మస్తు ఉంటుంది. ఇట్లా 4 కేజీలు ఉన్నాను థమ్స్ అప్ అయినట్టుంటది. ఎన్ని తినవానా అయ్యా ఇన్ని తిన్నాం కావచ్చు. టైసన్ గారి దగ్గర 2 తింటా. కింద వాడు మంచి మంచి అన్ని తిన్నాడు కింద మంచి. ఈ బుర్గ మక్కినాయి భలే టేస్ట్ ఉన్నాయి. అల్లనైన పనులు అడవిలో పనులు డింపియానికి హెల్ప్ చేద్దాం కదా. వస్తున్నావా నాకు ఇవన్నీ పట్టుకుంటే దిగిన ఇస్తాను వైర్ వెళ్ళి కింద మరి ఇదే పట్టుకుంటది ఏమన్నా దివారు కొడతాయి ఆ ముగ్గురు రాలగొట్టు. ఎక్కరా తీసే ఎక్కరా అది మతుకునేగా. ఇదేనా పట్టుకుంటా ఎవరు దిగేవారు వచ్చిపోవాలి రే మస్తు అయ్యో ఏరుకుంటున్నారు. నేను తింటున్నాం అనుకున్నా. అరే పాపం వాళ్ళు తెంపుతాను మళ్ళీ పోతును. యాక్చువల్ గా పురుగు పట్టుంటాయి, వానలు కొడితే పురుగులు పడుతుండే కావచ్చు. వానలు కొట్టక భలే ఉన్నాయి. ఏం పడతా మళ్ళా వాడే బాగా ఏరిండ్రా. నీ కష్టం నాకెందుకు రా. అది